బుద్ధిమంతుడు అంటే ఎవరిని మనం సాధారణంగా బుద్ధిమంతుడు అనే సర్టిఫికెట్ ఎవరికి ఇస్తాం మనం? త్వరగా చెప్పండి. బుద్ధిమంతుడు అనే సర్టిఫికెట్ ఎవరికి ఇస్తాం? వాడి వల్ల ఏ సమస్యలు తలెత్తకపోతే, సమస్యకి కారణం కాకపోతే, ఏ సమస్యల్లో ఏ విషయాల్లో వాడి హస్తం లేకుండా వాడంటూ ఏదో సపరేట్ గా ఉంటే ఎంత బుద్ధిమంతుడు అండి. ఏ అలవాట్లు లేవు, లేకపోతే ఏ గొడవలకి పోడు, ఇట్లాగా అట్లాగా ఎంత బుద్ధిమంతుడు అండి అంటారు. కానీ ప్రభు ఏమంటున్నారు ఇక్కడ? నమ్మకమైన వాడికి ఉండే ఒక క్వాలిటీ మెలకువ, నమ్మకమైన వారికి ఉండే మరొక క్వాలిటీ ఇక్కడ యేసయ్య మాటల్లో బుద్ధిమంతుడుగా ఉండటం. ఇక్కడే మనకు కనబడేటువంటి మరొక మాట ఏంటంటే 45లోనే చదివాం. అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన, అన్నం పెట్టడం అనేది ఒక పని, పని చేయటం. నమ్మకమైన వాడికి ఉండేటువంటి ఒక 3 లక్షణాలని ప్రభువు ఇక్కడ ప్రస్తావించారు. ఒకటి పని చేయటం, మరొకటి మెలకువగా ఉండటం, మరొకటి బుద్ధిమంతుడుగా ఉండటం. ఈ క్వాలిటీస్ నమ్మకమైన వాడి దగ్గర కనబడాలి. ఇది 24వ అధ్యాయం. 25వ అధ్యాయము ఇది కూడా తర్వాత మీరు చదవండి. 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఆ పారాగ్రాఫ్ లో కూడా నమ్మకమైన వానికి ఉండే క్వాలిటీస్ ని యేసయ్య ప్రస్తావించారు. ఇది మనందరికీ తెలిసిందే. తలాంతులు, ఒకడికేమో 5 ఇచ్చారు, ఒకడికి 2 ఇచ్చారు, ఒకడికేమో 1 ఇచ్చారు. మొదట ఇద్దరు వెళ్ళారు, పని చేశారు, వాటిని డబుల్ చేశారు. చివరోడేమో దాన్ని గొయ్యి తీసి దాచిపెట్టాడు. ఇది మనకు తెలిసిన స్టోరీ. సో అక్కడ మనము నమ్మకమైన వారికి ఉండేటువంటి క్వాలిటీ ఏంటి, దేవుని యొక్క జ్ఞాపకం చేసుకోగలిగింది 21వ వచనం, 25, 21. బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. కొంచెములో నమ్మకంగా ఉంటివి. నమ్మకమైన వాడికి ఉండేటువంటి లక్షణం ఇది. ఏమండి, నేను నమ్మకమైన వాడినేనా? కొంచెములో నమ్మకంగా ఉన్నావా? కొంచెములో నమ్మకంగా ఉంటే ప్రభువు అనేకమైన వాటి మీద మనల్ని నియమించటం అనేది జరుగుతుంది. ఈ దినాల్లో తొందర ఏంటి అని అంటే, అనేకమైన వాటి మీద నేను కనబడాలి, నేను నియమించబడాలి. ప్రభు అప్పగించిన కొంచెంలో నమ్మకంగా ఉంటే అవన్నీ మెల్లిగా జరుగుతాయి. నమ్మకమైన వానికి ఉండే మరొక లక్షణం ఇక్కడ ప్రభు మాటల్లో చూస్తే, కొంచెములో నమ్మకంగా ఉండటం. ఏ పని అయితే ఆ పని, దేవుని ఇంట్లో కావచ్చు, దేవుని ఇంట్లో పట్టలేసే పనా, వంట చేసే పనా, వాక్యం చెప్పే పనా, అది ఏదైనా సరే ఒక పని కొంచెములో నమ్మకంగా ఉండటం. ప్రభు అప్పుడు అనేకమైన వాటి మీద నియమిస్తారని మనం చూస్తా ఉన్నాం. లూకా సువార్త 16లో కూడా నమ్మకత్వం గురించి యేసయ్య మాట్లాడినప్పుడు ఇంకొక మాట చెప్పారు. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. లూకా 16, 10, 11, 12 వచనాలు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉండును. కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి కొంచెములో నమ్మకంగా ఉంటే ఎక్కువలో నమ్మకత్వము, కొంచెములో అపనమ్మకంగా లేదా అన్యాయంగా ఉంటే రేపు ఎక్కువలో కూడా అన్యాయమే. అందుకే ఇక్కడ ప్రభు అన్నారు, మీరు నమ్మకంగా లేకపోతే, అసలు 11వ వచనం చాలా చక్కగా ఉంటది. మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? ఇక్కడ సందర్భం ఏంటంటే డబ్బు, దైవము.
అందుకే 13వ వచనం అక్కడ ఎలా ముగించబడింది? మీరు దేవునిని సిరిని సేవింపలేరు. సిరే ఈ లోకంలో ఉన్న డబ్బు, దానికున్న పేరేంటంటే ఇది అన్యాయపు సిరి. దాని విషయంలో నమ్మకంగా ఉండకపోతే సత్యమైన ధనము, దైవిక విషయాలు, దేవుడు మనల్ని నమ్మి మనకు అప్పగించిన విషయాలు, ఇవి సత్యమైన ధనం ఇది. కాబట్టి నమ్మకమైన వారికి ఉండేటువంటి మరొక లక్షణము ఏంటి అనంటే, మనీ మ్యాటర్స్ లో ఫెయిత్ఫుల్ గా ఉండటం, నమ్మకంగా ఉండటం. ఒకసారి ఒక చర్చ్ ఓపెనింగ్ టైంలో ఒక సహోదరి, ఒక అక్క కొంత మొత్తం మనీ తీసుకొచ్చారు. అన్న, చర్చ్ లోకి ఒక 50 చైర్స్ తీసుకోండి, నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎంత అవుతుందంటే, సరే అక్కడ కనుక్కొని రేట్ చెప్పాము, ఆవిడ తెచ్చిచ్చారు. సరే వెళ్ళాము, ఒక 50 చైర్లు తీసుకొచ్చాము, మందిరంలో పెట్టాము. ఆ చైర్లకి, తర్వాత ట్రాన్స్పోర్ట్ కి అంతా పోగా నాకు బాగా గుర్తుంది, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ₹133 మిగిలినాయి. 133. ఆ 133 ఆమెకి ఇస్తుంటే ఆమె, అయ్యో ఇంకెందుకన్నా అదని, నో, నువ్వు వాటికని చెప్పావో దాటిదంతే. ఆ 130 కూడా ఉంచుకొని దేంట్లో అన్న వాడేసేయండి అంటే ఆ తర్వాత సంగతి. నువ్వు చైర్లు కని ఇచ్చావు, చైర్ల పని అయిపోయింది. సిరి విషయంలో ఫెయిత్ఫుల్ గా ఉండటం. ఈ దినాల్లో అనేక మంది దేవుని పిల్లలుగా సేవలో కూడా ఉంటూ పిలువబడుతూ మనీ మ్యాటర్స్ లో ఫెయిత్ఫుల్నెస్ ని కోల్పోవడం అనేది నిజంగా మనం బాధపడాల్సింది, ఏడవలసిన విషయం. అన్యాయపు సిరి విషయంలో ఫెయిత్ఫుల్ గా లేకపోతే సత్యమైన ధనం విషయంలో నువ్వు ఫెయిత్ఫుల్ గా ఎలా ఉంటావు అనేది ఇక్కడ యేసుప్రభు వేస్తున్న ప్రశ్న. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. జాగ్రత్తగా మీరు ఆ ప్యాసేజ్ చూస్తే క్వశ్చన్ మార్క్ ఉంది. మనము లోకంలో ఉన్నటువంటి ఫినాన్షియల్ మ్యాటర్స్ లో ఒకవేళ ఫెయిత్ఫుల్ గా లేకపోతే గనక దేవుని విషయంలో, దేవుని ఎడల మనము ప్రాపర్ ఫెయిత్ఫుల్నెస్ ని మనం కనపరచలేము. అందులో ఎట్లాంటి సందేహం కూడా లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనీ మ్యాటర్స్. సరే, ఇక్కడ ఆపుదాంలేండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సరే, ఇప్పుడు తొందరగా మనం చేసేదేం లేదు కానీ ఈ విషయాలతో ఒకసారి మనల్ని మరించు. దేవుని నమ్మకత్వాన్ని ఎరిగిన మనము దేవుని ఎడల మనం కనపరచాల్సిన నమ్మకత్వం, ఆయన ప్రేమించటము, ఆయన తట్టు చూడటము, ఆయన హృదయాన్ని తెప్పరిల్ల చేసే విధంగాను, లేదా ఆయన యొక్క ఆయనకి కోతకాలపు మంచు చల్లదనముగా ఉండే విషయంలోను, యేసయ్య చెప్పినట్టుగా మెలకువగా పనిచేసేవాడిగా, బుద్ధిమంతుడిగా ఉండే విషయంలో, కొంచెములో నమ్మకంగా ఉండే విషయంలో, ఫినాన్షియల్ మ్యాటర్స్ లో నమ్మకంగా ఉండటం ద్వారా అబద్ధం ఆడకపోవటము, సామెతల్లో కొన్ని మాటలు చదివాం. ఇది మన నమ్మకత్వానికి ఒక కొలమానము, కొలబద్ద లాంటి విషయాలు ఇవి. వాటి వెలుగులో చూస్తున్నప్పుడు మన నమ్మకత్వము దేవుని ఎడల. ప్రార్థన చేసుకుందాం. చేయండి. ఒక 1 minute దయచేసి ఎవరు ప్రార్థన చేయండి. ఒకవేళ అందరిలో చెప్పగలిగిన, చెప్పలేని విషయాలు ఉన్నా సరే ప్రభుకి చెప్పుకుందాం. ప్రభు, ఈ ఏరియాలో నేను నమ్మకస్తురాలుగా ఉన్నట్లు నాకు కనబడట్లేదు. అది అర్థమైతే యథార్థంగా చెప్పుకుందాం. నేను కూడా మౌనంగా ఉంటాను, నేను కూడా ప్రార్థన చేసుకుంటాను.
ఒక 2 మినిట్స్ టైం తీసుకొని దయచేసి ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి. ఇంతసేపు వాక్యం విని పరీక్షించుకొని ప్రార్థించుకోకపోతే మనకి ఈ వాక్యం ఉపయోగం ఉండదు. ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. రండి ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యంతో ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ప్రార్థన చేసే వాళ్ళు మందిరానికి వస్తూ ఇంకా సంపూర్ణమైనటువంటి రక్షణ బాప్తిస్మం పొందినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ దయచేసి వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థన చేయండి. ఒకరు చేయండి. పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన తండ్రి, నాయన కృప కలిగిన దేవా, మీకు వందనాలయ్యా, వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మేమందరం కలిసి సంఘంగా సహవాసంగా ప్రభువా మీకు ప్రార్థన చేసుకోవటానికి నాయన వాక్యం వినటానికి తండ్రి మాకు సమయం ఇచ్చి సహాయం చేసినందుకు మీకు వందనాలయ్యా, వందనాలు ప్రభువా. యేసయ్యా వందనాలు నాయన. మా ప్రార్థన అంతట్లో తోడుగా ఉండు ప్రభా, ఈ దినం అంతట్లో తోడుగా ఉండు ప్రభా. యేసయ్యా నన్ను ప్రార్థనలో ఇంకా నడిపించయ్యా, మీకు వందనాలయ్యా, వందనాలు ప్రభా. నాయన సంఘానికి వస్తూ ప్రభా నాయన రక్షణ పొందని వాళ్ళు ప్రభా ఎంతో మంది ఉన్నారు ప్రభా. యేసయ్యా నాయన వాళ్ళందరినీ రక్షించు ప్రభా. నాయన మారు మనుషుని కలగజేసి ప్రభా, ఏమీ తెలియదాన్ని నాయన నన్ను కొట్టుకున్నారు కదా ప్రభా, అలాగే తండ్రి వాళ్ళను కూడా కొట్టుకోండి నాయన. యేసయ్యా మీకు వందనాలయ్యా, వందనాలు ప్రభా. రక్షణ భాగ్యాన్ని కల్పించయ్యా, మీకు వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా. స్తోత్రం నాయన, స్తోత్రం అయ్యా ప్రభా. నాయన నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నాయన నా బిడ్డల్ని నా భర్తను కూడా ప్రభా రక్షింపబడటానికి సహాయం చేయ్యా, గొప్ప దేవుడా మీకు వందనాలయ్యా, వందనాలు ప్రభా, వందనాలు యేసయ్యా. మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించయ్యా ప్రభా. నాయన ఎంతో మంది ఉన్నారు ప్రభా మీ గురించి నాయన తెలియనట్టు కూడా ఉంటున్నారు ప్రభా. యేసయ్యా నాయన అందరికి వివరంగా నాయన తెలియపరచండి అయ్యా, మీకు వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా, వందనాలు యేసయ్యా. నాయన నా నోరు తెరవబడి ప్రభా విన్న ఎన్ని గుర్తు పెట్టుకొని ప్రభా నేను ప్రార్థన చేయటానికి సహాయం చేయ్యా, నాకు సహాయం చేయి ప్రభా. నేను ప్రార్థనలో ఎరకబడిపోతున్నాను ప్రభా. యేసయ్యా సహాయం చేయి ప్రభా. నాయన
నా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయటానికి కూడా సహాయం చేయి నాయన. గొప్ప దేవుడా యేసయ్యా, మా ప్రార్థన అంతట్లో తోడుగా ఉండి నాయన, ఈ ప్రార్థన అంతట్లో తోడుగా ఉండి మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించమని నా ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. రండి, మరొకరు ప్రార్థన చేయండి. వాక్యంతో ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా వివాహం కావలసిన యవనస్తుల కోసం, ఆ తర్వాత మరి ఇర్రెగ్యులర్ గా ఉంటున్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వారిని స్థిరపరచాలని, కొత్తగా ఎవరైతే ఈ మధ్యలో రావటం మొదలు పెట్టారో, ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నారు, వారిని కూడా ప్రభు రెగ్యులర్ గా స్థిరపరచాలని, కొత్తగా వస్తున్నటువంటి వారి కొరకు, ఇర్రెగ్యులర్ గా ఉంటున్న వారు, వివాహం కావాల్సినటువంటి యవనస్తులు, ఈ విషయాల కొరకు దయచేసి ప్రార్థన చేద్దాం. చేయండి, మరొకరు చేయండి.